English Path with Adarbi. How are you all? I hope you are doing great. Today we will discuss about perfect tenses. How many perfect tenses we have? There are 3 perfect tenses: present perfect tense, past perfect tense and future perfect tense. Now first we can see present perfect tense. What is present perfect tense? Present perfect tense ante enti? Just completed actions. Just completed actions. ఏదైతే పని జస్ట్ కంప్లీటెడ్ అని చెప్తాం కదా, అసలు యాక్షన్ కంప్లీట్ అయితే మనం ఏమని చెప్పుకున్నాం? సింపుల్ పాస్ట్ అని చెప్పుకున్నాం. అదే యాక్షన్ జస్ట్ కంప్లీటెడ్, జస్ట్ ఇప్పుడే కంప్లీట్ అయింది అని చెప్పుకుంటే అది మనకి ప్రెజెంట్ పర్ఫెక్ట్ అవుతుంది. అయితే ఇక్కడ సింపుల్ పాస్ట్ కూడా కంప్లీటెడ్ యాక్షన్సే అండ్ పర్ఫెక్ట్ టెన్సెస్ కూడా పర్ఫెక్ట్ టెన్సెస్ కూడా కంప్లీటెడ్ యాక్షన్సే. అయితే డిఫరెన్స్ ఏంటి? మనకి సింపుల్ పాస్ట్ వచ్చేసి మనకి టైం, పాస్ట్ టైం అనేది కరెక్ట్ గా చెప్పుకుంటాం అండ్ ప్రెజెంట్ పర్ఫెక్ట్ వచ్చేసి టైం అనేది మనకి కనిపించదు. కంప్లీటెడ్ యాక్షన్స్ విత్ టైం వచ్చేసి సింపుల్ పాస్ట్, కంప్లీటెడ్ యాక్షన్ వితౌట్ టైం వచ్చేసి మనకి ప్రెజెంట్ పర్ఫెక్ట్. సో ఫస్ట్ స్ట్రక్చర్ చూడండి. మనం పర్ఫెక్ట్ టెన్స్ లో యూజ్ చేసే వర్బ్ ఏంటి? V3 అనేది పర్ఫెక్ట్ టెన్స్ అన్నిటిలో కూడా V3 అనే వర్బ్ అనేది తీసుకోవడం జరుగుతుంది. నెక్స్ట్ మనకి ఈ V3 కి యూజ్ చేయడానికి, హెల్ప్ చేయడానికి ఏమొస్తాయి? మనకి హెల్పింగ్ వర్బ్స్. ఆ హెల్పింగ్ వర్బ్స్ ఏంటి? హ్యావ్ ఫార్మ్స్ అని చెప్పాను. ప్రెజెంట్ కాబట్టి హ్యావర్, హ్యాస్ వస్తుంది. సో హ్యావర్, హ్యాస్ ప్లస్ V3. సబ్జెక్ట్ ఆబ్జెక్ట్ మనకి కామన్. ఓకేనా? సింపుల్ పాస్ట్ అంటే ఏంటి? కంప్లీటెడ్ యాక్షన్స్ విత్ టైం. ప్రెజెంట్ పర్ఫెక్ట్ ఏంటి? కంప్లీటెడ్ యాక్షన్ వితౌట్ టైం. అండ్ పర్ఫెక్ట్ టెన్సెస్ లో యూజ్ చేసే వర్బ్ ఏంటి? V3. ఓకేనా? సి కీవర్డ్స్ ఏంటి? జస్ట్, ఇప్పుడే, జస్ట్ నో, ఇంకా ఇప్పుడే. నెక్స్ట్ ఆల్రెడీ అయిపోయింది. ఆల్రెడీ అంటే ఏంటి? అది జస్ట్ ఫినిష్డ్ అయిందని అర్థం అనమాట. నెక్స్ట్ సో ఫార్, తొందరలోనే. నెక్స్ట్ ఎట్, ఇంకా. రీసెంట్ గా కంప్లీట్ అయింది. టిల్ నౌ, ఇప్పటికీ. నెక్స్ట్ లేట్లీ. ఇవన్నీ కూడా మనకి ప్రెజెంట్ పర్ఫెక్ట్ యొక్క కీవర్డ్స్. ఇవి మనం ఈజీగానే ఐడెంటిఫై చేస్తాం అండ్ ఇంపార్టెంట్ కూడా. సి ద ఫస్ట్ ఎగ్జాంపుల్. హీ హ్యాస్ ప్లేడ్ ద గేమ్ జస్ట్ నౌ. అతను గేమ్ అనేది ఇప్పుడే ఆడాడు. జస్ట్ ఇప్పుడే ఆడడం అనేది జరిగింది అని చెప్పుకున్న జస్ట్ ఇప్పుడే. జస్ట్ నౌ అనేది మనకి కీవర్డ్, ప్రెజెంట్ పర్ఫెక్ట్ యొక్క కీవర్డ్. సి ద అనదర్ ఎగ్జాంపుల్. వి హ్యావ్ అరైవ్డ్ దిస్ మార్నింగ్. ఈ మార్నింగే మేము వచ్చాము. ఈ మార్నింగే మేము వచ్చాము అని చెప్పుకుంటాం అనమాట. దిస్ మార్నింగ్, దిస్ ఈవినింగ్, దిస్ ఆఫ్టర్నూన్ అని చెప్పుకుంటాం కదా. ఇలా కూడా మనకి ప్రెజెంట్ పర్ఫెక్ట్ లో యూజ్ చేసే కీవర్డ్స్ అనమాట. వి కాబట్టి హ్యావ్ యూజ్ చేసాం, ఇక్కడ హీ కాబట్టి హ్యాజ్. సో ప్లేడ్, V2 లో ప్లేడ్, V3 లో కూడా ప్లేడ్. ఓకేనా? నెక్స్ట్ అరైవ్డ్ అనేది కూడా మనకి V3 ఫార్మ్. దిస్ మార్నింగ్ ఈస్ కీవర్డ్ అండ్ జస్ట్ నౌ అనేది కూడా మనకి ప్రెజెంట్ పర్ఫెక్ట్ యొక్క కీవర్డ్. ఓకేనా? అర్థమైందా? అండ్ నెక్స్ట్ చూడండి, పాస్ట్ పర్ఫెక్ట్. పాస్ట్ పర్ఫెక్ట్ అంటే ఏంటి? పాస్ట్ టైం కల్లా ఈ పని అనేది కంప్లీట్ అయిపోయింది. పాస్ట్ టైం కల్లా ఈ పని అనేది కంప్లీట్ అయిపోయింది. అండ్ ఇంకొకటి ఏంటి? పాస్ట్ లో 2 యాక్షన్స్ అనేది కంప్లీట్ అయిపోయి ఉండాలి. పాస్ట్ లో, గతంలో మనకి 2 పనులు అనేది కంప్లీట్ అయిపోయి ఉండాలి. అయితే మనకి 2 పనులు జరిగినప్పుడు ఫస్ట్ ఒకటి కంప్లీట్ అవుతుంది, నెక్స్ట్ ఇంకొకటి కంప్లీట్ అవుతుంది కదా. అయితే మనకి ఫస్ట్ కంప్లీట్ అయిపోయిన యాక్షన్ మనం పాస్ట్ పర్ఫెక్ట్ లో చెప్పుకోవాలి అండ్ సెకండ్ కంప్లీట్ అయిన యాక్షన్ మనం సింపుల్ పాస్ట్ లో చెప్పుకోవాలి. అర్థమైందా? పాస్ట్ లో 2 పనులు అనేది కంప్లీట్ అయిపోయి ఉండాలి. ఫస్ట్ కంప్లీట్ అయిన యాక్షన్ మనం పాస్ట్ పర్ఫెక్ట్ లో చెప్పుకోవాలి అండ్ సెకండ్ కంప్లీట్ అయిన యాక్షన్ మనం సింపుల్ పాస్ట్ లో అనేది చెప్పుకోవాలి. ఓకేనా? అర్థమైందా? సీ ద స్ట్రక్చర్. సబ్జెక్ట్ ప్లస్ హ్యాడ్ ప్లస్ V3 ప్లస్ ఆబ్జెక్ట్. సబ్జెక్ట్ ఆబ్జెక్ట్ కామన్. ఇక్కడ V3 అనేది పర్ఫెక్ట్ లో యూజ్ చేసే వర్బ్ ఫార్మ్ అండ్ పాస్ట్ కాబట్టి హ్యాడ్, హ్యాస్, హ్యావ్. నెక్స్ట్ V2 వచ్చేసరికి హ్యాడ్ అయిపోతుంది కదా, హ్యాడ్ ప్లస్ V3 ప్లస్ ఆబ్జెక్ట్. కీవర్డ్స్ చూడండి. వెన్, బిఫోర్, ఆఫ్టర్, బై ద టైమ్, బై 9 AM yesterday. సో బిఫోర్ ఆఫ్టర్ అనేది మనకి ఎక్కువగా కనిపించడం జరుగుతుంది. సో బిఫోర్ ఆఫ్టర్ కనిపించింది అంటే మీకు అది పాస్ట్ పర్ఫెక్ట్. స్ట్రక్చర్ గుర్తుంటే మీరు ఈజీగా ఆన్సర్ అనేది పెట్టగలరు. బిఫోర్ ఆఫ్టర్. బై ద టైమ్ అని ఉండి మనకి
పాస్ట్ టైం అనేది కనిపించాలి. బై ద టైం, ఆ టైం కల్లా, బై ద టైం మార్నింగ్ టైం కల్లా నేను ఆ వర్క్ అనేది ఫినిష్ చేసేసాను. సో ఇలా చెప్పుకుంటాం కదా. నెక్స్ట్ ఇందాక ఏమొచ్చింది, ఫ్యూచర్ టైం, బై ద టైం టుమారో కల్లా ఉందా, ఇది వచ్చేసి పాస్ట్ టైం రావాలి. బై ద టైం వచ్చి మనకి పక్కన ఏం రావాలి, పాస్ట్ టైం. బై ద టైం వచ్చి ఫ్యూచర్ వచ్చిందంటే ఫ్యూచర్ వచ్చిందంటే అది మనకి మళ్ళీ ఫ్యూచర్ కంటిన్యూస్ టెన్స్ లోకి వెళ్ళిపోతుంది. ఓకేనా. బై 9 AM ఎస్టర్డే, నిన్న 9 AM కల్లా నేను ఆ వర్క్ అనేది కంప్లీట్ చేసి ఉన్నాను. సో ఓకేనా. ఎక్కువ మీకు బండ గుర్తు ఏంటి, బిఫోర్, ఆఫ్టర్, బై ద టైం, పాస్ట్ కనిపిస్తే మనకి పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్ అని మీకు గుర్తుండిపోవాలి. స్ట్రక్చర్ గుర్తుంటే ఈజీగా బిట్ అనేది పెట్టేస్తారు. ఓకేనా. ఎగ్జాంపుల్ చూడండి. ఐ హ్యాడ్ రిటన్ ద ఎగ్జామ్ బిఫోర్ 12 noon. 12 noon లోపే నేను ఎగ్జామ్ అనేది రాసేసాను. 12 noon లోపే నేను ఎగ్జామ్ అనేది రాసేసాను అంటే 12 noon ముందుగానే ఎగ్జామ్ అనేది నేను కంప్లీట్ అనేది చేసేయడం జరిగింది. కంప్లీటెడ్ యాక్షన్ విత్ పాస్ట్ టైం. కీవర్డ్ చూడండి ఇక్కడ బిఫోర్ వచ్చింది 12 noon. ఓకేనా. నెక్స్ట్ ధోని హ్యాడ్ ప్లేడ్ అండ్ గాట్ అవుట్. బై ద టైమ్ వి రీచ్డ్ ద స్టేడియం కి రీచ్ అయ్యే లోపే ధోని హ్యాడ్ ప్లేడ్ అండ్ గాట్ అవుట్. ధోని ఆడేశాడు అండ్ అవుట్ కూడా అయిపోయాడు. అంటే ఇక్కడ ఫస్ట్ ఏ యాక్షన్ జరిగింది, ధోని ఆడేశాడు కదా, ఆడేసి అవుట్ అయిపోయాడు. అప్పుడు మేము స్టేడియంకి వెళ్ళాం, అంతే కదా. సో అయితే ఇక్కడ ధోని ఆడడమే కదా ఫస్ట్ జరిగింది. సో అందుకే ఇక్కడ ధోని హ్యాడ్ ప్లేడ్ అండ్ గాట్ అవుట్ అనేది మనం పాస్ట్ పర్ఫెక్ట్ లో తీసుకున్నాం. అండ్ స్టేడియం కి రీచ్ అవ్వడం అనేది సింపుల్ పాస్ట్ లో అనేది తీసుకోవడం జరిగింది. ఫస్ట్ జరిగిన యాక్షన్ మనం పాస్ట్ పర్ఫెక్ట్ లో తీసుకోవాలి అండ్ సెకండ్ జరిగిన కంప్లీట్ అయిన యాక్షన్ మనం సింపుల్ పాస్ట్ లో తీసుకోవాలి. చూడండి అసలు ఫ్యూచర్ పర్ఫెక్ట్ టెన్స్ అంటే ఏంటి చూడండి. మనం చెప్పుకుంటా ఉంటాం, అంటే ఇది రేర్ గా యూజ్ చేస్తూ ఉంటాము. ఫ్యూచర్ లో మనం అప్పటికి ఆ పని కంప్లీట్ చేసేసుకొని ఉంటాము అని ముందుగానే చెప్తూ ఉంటాం అనమాట. చూడండి కీవర్డ్స్, బై 10 o'clock టుమారో, బై 15th May. చూడండి స్ట్రక్చర్ చూడండి. ఫస్ట్ సబ్జెక్ట్ విల్ ఆర్ షెల్ ప్లస్ హ్యావ్ ప్లస్ V3 ప్లస్ ఆబ్జెక్ట్. విల్ ఆర్ షెల్ ప్లస్ హ్యావ్ ప్లస్ V3 ప్లస్ ఆబ్జెక్ట్. ఇది అర్థమవుతుంది. ఐ విల్ హ్యావ్ ఫినిష్డ్ మై ఎగ్జామ్ బై 12 noon. చూడండి ఇక్కడ ఐ విల్ హ్యావ్ ఫినిష్డ్ మై ఎగ్జామ్ బై 12 noon. ఇక్కడ 12 noon అనేది ఏంటి మనకి ఫ్యూచర్ పర్ఫెక్ట్ లో యూజ్ చేసే కీవర్డ్. అయితే ఐ విల్ హ్యావ్ ఫినిష్డ్ మై ఎగ్జామ్ బై 12 noon. 12 o'clock కల్లా నా ఎగ్జామ్ అనేది ఫినిష్ అయిపోయే ఉంటుంది. 12 noon కల్లా నా ఎగ్జామ్ ఫినిష్ అయిపోయే ఉంటుంది. ఆల్రెడీ 12 noon కి ఫినిష్ అయిపోద్ది అని మాట్లాడుకుంటాం కదా ఇలా. నెక్స్ట్ ఐ విల్ హ్యావ్ రిటర్న్ హాఫ్ ఇయర్లీ ఎగ్జామ్ బై 9th of నెక్స్ట్ మంత్. నెక్స్ట్ మంత్ 9 కల్లా నా ఎగ్జామ్ హాఫ్ ఇయర్లీ ఎగ్జామ్ అనేది కంప్లీట్ అయిపోద్ది అంటే కంప్లీట్ అయిపోయింది 9 కల్లా నెక్స్ట్ మంత్ కంప్లీట్ అయిపోద్ది అని కంప్లీటెడ్ యాక్షన్ విత్ ఫ్యూచర్ టైం మెన్షన్ చేసి చెప్పుకుంటే ఏంటవుతుంది ఫ్యూచర్ పర్ఫెక్ట్ టెన్స్. అర్థమయ్యా. పర్ఫెక్ట్ టెన్సెస్ మీకు ఈ ఫ్యూచర్ పర్ఫెక్టే కొంచెం కష్టంగా అనిపిస్తుంది, కానీ ఎక్కువ దీని మీద బిట్ అనేది ఎక్కువ అడగడు. సో ఇలా మీరు పర్ఫెక్ట్ టెన్సెస్ అనేది గుర్తుపెట్టుకుంటే ఈజీగా ఎగ్జామ్స్లో అనేది మీకు బిట్ అనేది రావడం జరుగుతుంది. ఓకేనా. ఐ హోప్ మీ అందరికీ పర్ఫెక్ట్ టెన్సెస్ అర్థమయ్యాయని అనుకుంటున్నాను. మీకు కనుక ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై ఛానల్.